హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ ప్రిపేర్ చేస్తాను. చికెన్ అంటే ఓన్లీ చికెన్ కాదండి, కోడి మొత్తం అదేంది తందూరి అంటారు కదా, అలా చేయాలనుకున్నాము. చూడండి, వాటికి కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాము. వాటిని బాగా మెత్తగా కలుపుకొని కన్సిస్టెన్సీ లూజ్గా కాకుండా సమానంగా చేసుకొని నిమ్మకాయ పిండేసుకోవాలి. లాస్ట్లో బాగా కలపాలి. తర్వాత కోడికి అంతా స్మాష్ చేయాలా, ఎక్కడ గ్యాప్ లేకుండా మసాలా అంతా అంటించాలా కోడికి. చూడండి, లోపల అంతా మళ్ళీ తిప్పేసిన తర్వాత కొద్ది హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని సిమ్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎందుకంటే అడుగు అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మేలు. తర్వాత కోడి అందులో పెట్టేసి మనం మూత పెట్టేసుకుందాం. అంటే స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని, ఎందుకంటే సిమ్లో పెడితే వాటర్కి అంతా కోడి బాగా సిమ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఫ్రై చేసుకోవాలి కోడిని అలాగా. తర్వాత కాల్చుకోవాలి, గ్యాస్ పైన బాగా కాలాలి. చూడండి, బాగా కాలింది కదా. ఇందులో మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, మరి మసాలా అంతా పోయింటుంది కదా, దాన్ని మళ్ళీ స్మాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మసాలా ఉంటే అంత బాగా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కోడి బాగా కాలింది కదా, చూడండి లోపల అంతా అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సర్వ్ చేసినాం ప్లేట్లో. చూడండి, మా పిల్లలు పట్టుకొని వస్తున్నారు ఏదో బాహుబలి తాళిలాగా. చూడండి, ఎప్పుడెప్పుడు తిన్నామా అని వాళ్ళ ఎగ్జైటింగ్. చూడండి ఎలా ఉన్నారు. అమ్మయ్య, ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. టేస్ట్ చూస్తాను ఎలా వచ్చిందో ఏమో. సూపర్ సూపర్ సూపర్. నైస్. కోడి కాల్చుకొని తెగ తింటున్నాం. కోడి కాల్చుకున్నాము. కోడి దుగ్గో కోడి కోడి.